తాజాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జరుగుతున్న సంబరాల్లో పాండ్యా జాతీయ జెండాను అగౌరవపరిచాడని పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో పాండ్యాపై ఫిర్యాదు కూడా చేశారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన ఒంటికి జాతీయ జెండాను చుట్టుకొని కనిపించాడు. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో వేడుకలు చేసుకున్నాడు. ఇదే వివాదానికి ప్రధాన కారణమైంది. పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మైదానంలో డాన్సులు చేశాడని, ఆ సమయంలో అతను జాతీయ జెండాను ఒంటికి చుట్టుకొని ఉన్నాడని వాజిద్ చెప్తున్నారు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం మనం జాతీయ జెండా గౌరవాన్ని గౌరవించాలని, అయితే హార్దిక్ పాండ్యా తన విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయాడని చెప్పాడు. అతను తన స్నేహితురాలతో కలిసి జాతీయ జెండాను ధరించి వేదికపై పడుకున్నాడని, ఇది జాతీయ జెండాకు అవమానమని వాజిద్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను వాజిద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కాగా ఆటలో అద్భుతమైన ఆల్రౌండర్ గా గుర్తింపు ఉన్న పాండ్యా తన ప్రవర్తనలో మాత్రం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో హార్దిక్ హద్దులు దాటి ప్రవర్తించాడు. ఏదో సినిమా షూటింగ్ లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నట్టు ట్రోఫీ తీసుకున్న పోడియం పైనే ఆమెతో రొమాన్స్ చేశాడు. అసలు ఇంత బరితెగింప అంటూ హార్దిక్ పాండ్యాపై అందరూ మండిపడ్డారు. భుజంపై జాతీయ జెండా ఉంచుకొని మరీ గర్ల్ ఫ్రెండ్ మహికాతో రొమాన్స్ లో మునిగిపోయాడు. దీనిపై ఇప్పుడు వివాదం మొదలైంది.